సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ గారు మనతో పాటు ఉన్నారు. కిరణ్ రాయల్ గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. కిరణ్ రాయల్ గారు, రెండు అంశాలు విపరీతమైనటువంటి చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. ఒకటి 2.0, ఎవరికి 2.0, ఏం 2.0, మీ విశ్లేషణ ఏంటి? మీరు రకరకాల ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఇది కూడా ఆసక్తికరంగా ఉంది. ఏంటి చెప్పండి సార్. ముందుగా వివరణగా చెప్పాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళి వచ్చి ఏదో ప్రజల్లో ఏదో చేస్తాడని, ప్రజలకి ఏదో మారిపోయినా చెప్తాడనో, లేకపోతే ఎందుకు ఓడిపోయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాడేమో, లేకపోతే నెక్స్ట్ భవిష్యత్తు ప్రణాళిక చెప్తాడేమో అనుకుంటే వచ్చి అందరికి చెవులు పూపిటి సినిమా చెప్పి వెళ్ళాడు. జలా నుంచి రావడం ఈ సంవత్సరం 2.0. నాకు తెలిసి లండన్ లో ఖాళీగా ఉన్నప్పుడు 2.0 సినిమా 5 అసలు చూసినట్టున్నాడు. ఏదైనా నాకు అనిపించింది. ఈయన 2.0 ఒరిజినల్, ఓకే. ఈయన ఇప్పుడు 2.0 డూప్లికేట్. ఈ పోస్టర్ మేకింగ్ మాత్రం బాగా జరుగుతుంది మీ దగ్గర. ఏం లేదు సార్, జన ఏఐ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవాలి కదా, దాన్ని వాడాలి, ఇంకేం లేదు. ఇప్పుడు 2.0లో రజనీకాంత్ పేరు చిట్టి, ఈ 2.0లో ఈయన పేరు చిట్టి రెడ్డి. ఎందుకు చెప్తున్నామంటే చాలా మందికి కామెంట్ చేసినట్టు లేకపోతే ర్యాగింగ్ చేసినట్టు ఉంది. జగన్మోహన్ రెడ్డి మాటలు కూడా అలానే ఉన్నాయి, ర్యాగింగ్ చేసినట్టే ఉంది, ప్రజల్ని కామెంట్ చేసినట్టే ఉంది. అసలు 2.0 అంటే ఏంటి సార్? 1.0లో నువ్వు ఏం చేసావు? ప్రజలు సినిమాని ఒకసారి చూస్తారు సార్, ఆ సినిమా బాగుంటే రెండోసారి చూస్తారు. ఇప్పుడు కేజీఎఫ్ ఎత్తుకోండి, బాహుబలి ఎత్తుకోండి, పుష్ప ఎత్తుకోండి, ఇంకా చాలా సినిమాలు వచ్చాయి, పార్ట్ 2, సెకండ్ పార్ట్లు, అవన్నీ బాగున్నాయి కాబట్టి చూస్తారు. నీకు 1 ఇస్తే సర్వనాశనం చేసేసి మొత్తం ఈ రాష్ట్రాన్ని అసలు పూర్తిగా నాశనం చేసి, కేసులు పెట్టించేసి, జైలుకు పంపించేసి, రాజధాని లేక దిక్కు దివాణం లేక భిక్షమెత్తుని స్టేజ్కి ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చి మళ్ళా 0.2 చూపించాలంటే ఎవడు చూస్తాడు సార్? కానీ కూటమి నాయకులందరూ కూడా మోసం చేశారు, అబద్ధాలు చెప్పారు, సూపర్ 6 అని చెప్పి అన్నారు, షణ్ముఖ వ్యూహం అన్నారు. ఇవన్నీ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. కాబట్టి రియాలిటీ వెంటనే తెలిసిపోతుంది, మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అని అనుకుంటున్నారేమో కదా జగన్మోహన్ రెడ్డి గారు. అలా అనుకోవడానికి అవకాశం లేదా? ఆ ఛాన్స్ 30 ఏళ్ళు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి, కన్ఫామ్ జైల్లో ఉంటాడు, అధికారంలో కాదు. నేను 30 ఏళ్ళు ఉంటాడు, 30 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటాడు, జైల్లో ఉంటాడు, మోహమాటమే లేదు. ఛాలెంజ్ చేస్తున్నా, మొత్తం వైసీపీ పార్టీ ఖాళీ కాబోతాను. ఏదో ఆయన మాటలు నమ్మి ఆయన ట్రాప్ లో కూడా శైలజ చేరినట్టున్నాడు. నాకు ఎందుకు చేయాలని అర్థం కావట్లేదు, నవ్వు వస్తాను. 30 ఏళ్ళు ఉంటానని చెప్పాడు ఆయన. ఒకవేళ 30 ఏళ్ళు సీఎం గా ఉంటాడు, ఒకవేళ జైలుకు పోతే మనం లీడ్ చేయొచ్చేమో ఆ పార్టీని చెప్పి శైలజనాథ్ చేరినట్టున్నాడు, నాకు సమాచారం. శైలజనాథ్ గారు ఏం చిన్న రాజకీయ నాయకుడు కాదుగా, ఆయన పిసిసి చీఫ్, అందుకే సార్ మాజీ మంత్రి, చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. ఆయన లేకుండా వెళ్ళి ఉంటారా? జగన్మోహన్ రెడ్డి ఒకవేళ జైలుకి వెళ్తే శైలజనాథ్ అని నడుపుతాడేమో పార్టీని అనే అనుమానం ఉంది ఈ 30 ఏళ్ళు. ఎందుకంటే 1.0లో జగన్మోహన్ రెడ్డి బాబాయిని లేపేసి, ఎస్సీ ఎస్టీని లేపేసి, బీసీని లేపేసి, అంతా చేసి ఈరోజు 2.0లో ఎవరు లేపడానికి వచ్చినాడు సార్? స్పీడ్ గా వేగంగా వస్తాను నేనంటే ఇవన్నీ బాగోదు సార్. ర్యాగింగ్ చేయడానికి బాగుంటుంది, కానీ రాజకీయాల్లో ఇవన్నీ పనికిరాదు. రాజకీయాల్లో హుందాతనం కావాలి. రాజకీయాల్లో మనం మాట్లాడేటప్పుడు ఎదుటోడు మనం నమ్మాలి, ఇది ప్రాక్టికల్. జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితిలో వాళ్ళ పార్టీ వాళ్ళు లేరు. మా తాత విజయసాయి రెడ్డి అస్సలు లేడు, ఆయన నమ్మిన బంటు. ఆయనతో పాటు 15 ఏళ్ళ జర్నీ చేసినాడు. విజయసాయి రెడ్డి లేడు, ఎవరు లేరు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సిన పార్టీ అది. రైట్. థ్యాంక్ యూ కిరణ్ రాయల్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.